అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. చెప్పు. అందరికీ నమస్కారం. నేను చేస్తానండి. ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయామండి. ఇంట్లో అన్ని బోలెడు సమస్యలు. మా మామయ్య గారికి బాలేదు. హాస్పిటల్‌లో ఉన్నారు. అలా బోలెడు సమస్యలనమాట మొత్తం. ఈ కార్తీక మాసం అంతా మాకు మొత్తం సమస్యలే. మా అమ్మగారికి కూడా ఆరోగ్యం బాలేదు. ఎవ్వరికీ ఇద్దరికీ మా మామయ్య గారికి, మా అమ్మగారికి ఇద్దరికీ బాలేదు. అందుకే వీడియోస్ చేయలేకపోయామండి. ఇప్పుడైనా కాస్త ఎవరైనా వీడియోస్ చేయట్లేదని కామెంట్ పెడతారేమో అనుకున్నాను. ఎవ్వరూ పెట్టలేదు. అంటే ఎవరు వీడియోస్ చూడట్లేదేమో అని ఒక డౌట్. చూసిన వాళ్ళు కూడా చిన్న కామెంట్ కూడా చేయట్లేదు. సర్లేండి మా పని మేము చేయాలి కదా! ఎలాగైనా అని చెప్పేసి ఇంకా ఇది ఎలాగో మనం చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో చేస్తున్నామండి. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. నిన్న ఏం జరిగిందో తెలుసా అమ్మా? చూసావా? ఏం జరిగింది? నిన్న బానే జరుగుతుందండి 'బిగ్ బాస్'. అయితే నిన్న మాత్రం రాణి గారు. సంజయ్ తుమ్మ రాణి గారు సంజయ్ తుమ్మ గారు వచ్చారు కదా! షెఫ్ సంజయ్ తుమ్మ గారు. ఇష్టమా నీకు? నాకు ఇష్టం. ఎవరికి ఇష్టం? ఏమో ఎవరిష్టం. సంజయ్ తుమ్మ వంటలో చేస్తాడు కదా. ఎవరికి ఇష్టం మన ఇద్దరిలో? నీకు. నాకు చాలా 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 ఇష్టం అనమాట. బిర్యానీ అంటే సంజయ్ గారు అంటేనే బిర్యానీ అనమాట. సూపర్ బిర్యానీ అనమాట. నాకు అసలు వంటే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత బిర్యానీ అంటే మా వారికి బిర్యానీ బాగా ఇష్టం. ఆ బిర్యానీ నేర్చుకుంది కూడా సంజయ్ గారి వీడియోస్ చూసి. పర్ఫెక్ట్‌గా అసలు బిర్యానీ రానోడు కూడా బిర్యానీ చేయడానికి సంజయ్ గారి వంట చూస్తే చాలు. మా అమ్మకి అది ఒకటే ఇష్టం నేను చేసే వంట. ఏమ్మా ఇష్టమేనా? చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఆయన వీడియోస్ చూడండి చాలా బాగా చేస్తారనమాట. అది ఎవరైనా రాని వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు కూడా. చాలా చాలా వచ్చాడు కదా చేసేయడం అంట. ఆయన అబ్బాయి ఆయన ఉంటాడు, ప్రణవ్ అనే అబ్బాయి. ఆయన కూడా వీడియోస్ ఉంటాయి. ఆ అబ్బాయి ఉంటాడనమాట ఆయన దగ్గర, షెఫ్ గారి దగ్గర. అంటే ఇప్పుడు నేను రాజులు రాణి కాన్సెప్ట్ జరుగుతుంది కదండి. ఆ కాన్సెప్ట్లో రాజులు ఎలా తింటారు ఆహారం అలాంటి ఫుడ్ పెట్టాడనమాట. తర్వాత కమాండర్స్ అంటే సైనికులు తినేలాగా సైనికుల ఫుడ్. మళ్ళీనేమో వీళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వీళ్ళు ఉంటారు కదా ప్రజలు ఎలా నార్మల్ ఫుడ్ తింటారో ఆ ఫుడ్ అనమాట. కానీ ఈ పాపం రాణి వాళ్ళు రాజుగారికి అయితే మంచి ఫుడ్ దొరికింది. ఆయన అందరూ తిన్నారులేండి పాపం. అమ్మ అందరూ షేర్ చేసుకున్నారు, అందరికి పంచేసారు, దొంగతనంగా తినేశారు అనమాట. సంజన ఒక్కతే దొంగ కాదు, మొత్తం సీజన్ 9లో అందరూ దొంగలని చెప్పేసింది సంజన. బాగుంది కదా అది. పాపం చాలా రోజులు అయిపోయింది కదా వాళ్ళు మంచి మంచి ఆహారం తినేవాళ్ళేమో. సంజయ్ గారు నువ్వు 7 గుడ్లు తిన్నావు, నేను 10 గుడ్లు తిన్నాను. అది చూడండి చాలా బాగుంది. నిన్నైతే అంటే వంట గురించి కానీ షెఫ్ అంటే సంజయ్ గారే. అది అయిపోయిన తర్వాత అమ్మ ఏం జరిగింది, ఇంకేం కొంచెం జరిగిందండి. టాస్క్ పెట్టారు కదా, రీతు బాగానే యాక్ట్ చేస్తుంది రాణిగా. మళ్ళీ కళ్యాణ్, మళ్ళీ కొత్తగా వచ్చింది ఎవరు, రాజు. కళ్యాణ్ వెళ్ళిపోయాడు, నిఖిల్ వచ్చాడు కదా. ఇంకో రాణి ఉన్నారు కదమ్మా, ఎవరు? నిఖిలును కళ్యాణ్ రీతు ఉన్నారండి. ఒక రాణి ఇద్దరు రాజులు. దివ్య వెళ్ళిపోయింది. తర్వాత నిన్న ఒక టాస్క్ పెట్టారు కదా, టాస్క్ లో కళ్యాణ్ తనుజ గేమ్ పెట్టారు చూడు. తనుజ గెలిచింది. ఏదో కళ్యాణ్ తనుజ కోసం ఓడిపోయినట్టుగా అనిపించింది. కానీ లేకపోతే కళ్యాణ్ గెలుస్తాడు కానీ గెలిచాడు. పోన్లేండి, ఎవరో ఒకరు గెలవాలి కదా, గెలిచారు. కానీ సంజయ్ తుమ్మ గారు మొన్నటిదాకా వీడు కామెడీస్ వచ్చింది కదా, కామెడీ విత్ జాతిరత్నాలు దాంట్లో వచ్చారు కదా, దీంట్లో కూడా వాడుకున్నారు. ఒకసారి వన్స్ మా టీవీలోకి స్టార్ మాలోకి వచ్చిన తర్వాత వాళ్ళని జీవితాంతం వదిలిపెట్టరనుకుంటా. అన్నిట్లు వాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందుకే మొత్తం మీద సంజయ్ గారిని తీసుకొచ్చారు. బాగా నచ్చిందండి. భోజనం కదా, భోజనం ఎవరికైనా ఇష్టమే కదా. అందులో ఆయన చేసిన వంట ఆ సెలబ్రిటీస్కి దక్కిందనమాట. నేను ఎప్పటికైనా ఒక్కసారి ఆయన కలవాలి, ఒకసారి ఆయన చేత బిర్యానీ తినాలన్న కోరిక ఎప్పటికైనా. అసలు జరగదు కానీ జరిగితే బాగుండు అనిపిస్తుంది. నాకు ఏమీ కోరికేది అది బిర్యానీ అంటే అసలు నాకు ఇష్టమే ఉండదు. కాకపోతే ఆయన చేసిన బిర్యానీకి అయితే ఫిదా అయిపోయామన్నమాట. అది అలా జరిగిందండి. కానీ 'బిగ్ బాస్' మాత్రం నిన్న బాగానే ఎంటర్టైన్మెంట్ జరిగి, రాజు రాణి కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అందరూ బాగానే సరదాగా ఉంటున్నారు. ఇమాన్యుల్ అంటే తిరుగుబాటు చేశారు. ఇమాన్యుల్, భరణి గారు, గౌరవ్కి ఏం అర్థమవుదే, ఆ ఇంగ్లీష్ మాట్లాడతారు చూడు అబ్బాయి, ఆ అబ్బాయికి ఏం అర్థమవుదు, ఏం చేయదు అనమాట అబ్బాయికి. ఒక్కోసారి చెప్తుంటాడు కదా, మా అబ్బాయికి ఏం అర్థమవుదు, ఆ అబ్బాయికి ఏం చేయదు. ఈసారి గౌరవ్ వెళ్ళిపోతాడు ఎలాగైనా. ఏమీ పార్టిసిపేషన్ కూడా ఏమీ లేదు. ఆట కూడా అంటే సరిగ్గా ఏమి ఉండదండి ఆ అబ్బాయిది, బాగోలే. ఇంకెందుకులే అబ్బాయిని పంపించడం మంచిది. అలాగే మిగతా సుమన్ శెట్టి కూడా బాగానే ఉంది. ఇమాన్యుల్కి ముద్దు పెట్టేసాడు సంజయ్. ఇమాన్యుల్ది జుట్టు ఊడిపోయిందంట, పొడ తగ్గిపోయిందంట.
అది కామెడీగా కొంచెం బాగా నడిచిందిలేండి. కానీ వీళ్ళు మాత్రం బాగానే ఉన్నారు. ఎవరు రాణి గారు, రాజు గారు ఇద్దరు బాగున్నారు. అలాగే మళ్ళీ గేమ్ కూడా బాగుంది. లాస్ట్ గేమ్ తనుజ బాగానే ఆడింది. అంటే వెనకాల సపోర్ట్ చేస్తున్నారు బాగానే. ఆడి తనుజ విన్ అయ్యింది. కళ్యాణ్ ఓడిపోయాడు. అయితే నెక్స్ట్ కెప్టెన్ మరి ఎవరవుతారు? రీతు అవుతుందా? మళ్ళీ లేకపోతే కళ్యాణ్ అదేంటి తనుజ అవుతుందో తెలీదు. ఈ రోజు బిగ్ బాస్ చూస్తే తెలుస్తుంది. అలాగే రేపు నాగార్జున గారు వస్తారు కదా. ఉం? రేపు నాగార్జున గారు వస్తారు. ఇవాళమ్మా మొన్న శివాది వచ్చింది కదండి. ఈ మధ్య మధ్యలో చూసాను. ఇవాళ అంటే శివ మూవీ 36 ఏళ్ల తర్వాత ఇవాళ రిలీజ్ అవుతుంది. ఇవాళ రిలీజ్ అవుతుంది. మొన్న అమల గారు నాగార్జున డ్యాన్స్ చేశారు కదా, అదిరిపోయింది అనమాట. అది రిలీజ్ అవుతుందండి. నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కాస్త థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఎందుకంటే మేము ఫ్యాన్సే కానీ వెళ్ళలేని పరిస్థితి. మా మావయ్య గారు అస్సలు బాగోలేదు. అన్ని మంచం మీదే అనమాట. అందుకే వెళ్ళలేదు. మా వారికి అభిమాని అనమాట. కాకపోతే మా వారు కూడా వెళ్ళలేదు. ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు. ఆయన వెళ్తే ఎవరు చేసేవాళ్ళు ఉండరు. అందుకు వెళ్ళలేదండి. కానీ చూడాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సినిమా చూడండి. చాలా బాగుంటుందంట. కొత్త సౌండ్స్ అన్నీ మార్చారంట. చూడండి ఒకసారి. నేనైతే వీలు లేదు. లేకపోతే మేమిద్దరం మా వారు నేను వెళ్ళేవాళ్ళం. సరేనండి. ఇంకేం చేస్తాం, కొన్ని కష్టాలు కన్నీళ్ళు అలా వస్తుంటాయి కదా. అవన్నీ కొంచెం తగ్గిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, ఆదరించండి. ఆదరించండి మీకు నమ్మకం.